అనుచరుల్లో అయోమయం మొదలైంది. ఇన్నాళ్ళు ఆ నాయకురాలని నమ్ముకునే పార్టీలో ఉన్న నాయకులు క్రాస్ రోడ్స్ లో ఉన్నారు. ఆ మహిళా నాయకురాలు ఇచ్చిన ట్విస్ట్ తో అనుచరులు గందరగోళంలో పడ్డారట. స్థానికంగా ఉన్న పార్టీ ఇన్ఛార్జ్లను కాదని ఆమెనే నమ్ముకున్న నేతల్లో అలజడి మొదలైందా? రానున్న స్థానిక ఎన్నికల సమరంలో తమ పరిస్థితి ఏంటనే మీమాంసలో పడ్డారా? నమ్ముకున్న నాయకుల కోసం ఆమె ఏం చెప్తున్నారు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవిత అడ్డా. ఇన్నేళ్లు ఆమె కనుసన్నల్లోని అక్కడి రాజకీయం నడిచేది. మొన్నటిదాకా కవిత ఎంత చెబితే అంత, ఆమెకు ఫాలోయింగ్ కూడా ఆ స్థాయిలోనే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళొచ్చాక కవిత అడపాదడపా వస్తున్నా నిజామాబాద్ జిల్లా మీద ఫోకస్ తగ్గింది. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు కూడా అంత యాక్టివ్గా కనిపించడం లేదు. కవిత మెట్టినిల్లు నిజామాబాద్ జిల్లా, అందుకే రాజకీయంగా అక్కడి నుంచే ఆమె యాక్టివ్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి జిల్లాలో అధినేత బిడ్డకు ఫాలోవర్స్ పెరిగారు. 2019లో కవిత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినా తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నమ్ముకున్న క్యాడర్ని కాపాడుకుంటూ వచ్చారు. బీఆర్ఎస్లో పార్టీ పరిణామాలపై అసంతృప్తితో కవిత రాసిన లేఖ లీక్ అయ్యాక ఆమె టార్గెట్ అయ్యారు. పార్టీలోని కొందరు నేతలపై ఆమె విమర్శలు గుప్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అన్న కేటీఆర్పై కవిత అసంతృప్తి బయటపడింది. ఇటీవల కవిత నిజామాబాద్ జిల్లా పర్యటనలో కూడా ఫ్లెక్సీలో ఎక్కడ బీఆర్ఎస్ నాయకుల ఫోటోలు కానీ కారు సింబల్ కానీ కనిపించలేదు. కేవలం జాగృతి పేరుతోనే అనుచరులు కటౌట్లు పెట్టారు. కవిత జిల్లాకు వచ్చినప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నాయకులు ఆమెను కలవకుండా దూరంగా ఉండిపోయారట. మరోవైపు నిజామాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యేల వల్లే తాను ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయానని కవిత చేసిన కామెంట్స్ కూడా జిల్లాలో వైరల్ అయ్యింది. దీంతో వారంతా కవిత జిల్లాకు వచ్చినా దూరంగానే ఉన్నారట. కన్నెర్ర చేసిన కవితక్క తాజాగా చేసిన కామెంట్స్ ఆమె అనుచరుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న జాగృతి శ్రేణులను కేటీఆర్ని కలవాలని చెప్పడంతో కవిత అనుచరుల్లో ఆందోళన మొదలైందట. ఇన్నాళ్లు కవితతోనే పొలిటికల్ జర్నీ చేసిన తామిప్పుడు కేటీఆర్ వద్దకు వెళితే న్యాయం జరుగుతుందా అన్న ఆలోచనలో పడ్డారట కవిత అనుచరులు. ఇన్నాళ్లు పార్టీ ఇన్ఛార్జీలను సైతం కాదని కవితతోనే ఉన్న నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ లభిస్తుందా? నియోజకవర్గ ఇన్ఛార్జీలను కాదని కేటీఆర్నే కలవమన్న కవిత మాటల్లో ఆంతర్యం ఏమిటని అనుచరుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్లో కవిత ప్రాధాన్యం పూర్తిగా తగ్గిందా? ఆమె కొత్త పొలిటికల్ జర్నీ ప్రారంభించబోతున్నారా అని అనుచరులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్లో ఇన్నేళ్లు అన్నీ తానే వ్యవహరించారు కవిత. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తోన్న సమయంలో తన వర్గాన్ని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళతారనుకుంటే వెళ్ళి కేటీఆర్ని కలవమనడంతో కవితనే నమ్ముకున్న వారిని ఏం చేయాలో పాలుపోవడం లేదట. మరి కవిత కేటీఆర్ని కలిసి జాగృతి నాయకులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని అడుగుతారా? అసలు ఏం జరుగుతోందన్నది ఇందూరు గులాబీ పార్టీలో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు.